షాపింగ్ మాల్స్ లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకుంటే అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడవచ్చని రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు. గత జనవరి 25న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదం అనంతరం రెనోవేట్ చేసిన భవనాన్ని పరిశీలించడానికి విచ్చేసిన డీజీ అదే షాపింగ్ మాల్లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాత్రికేయుల సమావేశంలో డీజీ మాట్లాడుతూ సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 6 గంటల పాటు తీవ్ర ప్రయత్నం చేసి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు. అయితే షాపింగ్ మాల్స్ అన్ని కాంక్రీట్ బాక్సులుగా నిర్వహిస్తున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అగ్ని ప్రమాదాల సమయంలో తీవ్ర పొగ ధాటికి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు. ఆ రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో షాపింగ్ మాల్ సిబ్బంది తీవ్ర ఆవేదన వెలిబుచ్చారని తెలిపారు. దేశమంతా నలుమూలల 4 లాంగ్వేజ్ల్లో దేశంలో అనేక రకాల లాంగ్వేజ్ 14 లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ల్లో అందరికీ చేరవేయాలని, ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం మరోసారి రిపీట్ కాకుండా ఉండేటట్టు చూసుకోవాలని, ఈ ఇరాక్లో లాంటి ఘోరమైనటువంటి ప్రమాదం కొంచెం ఉంది మనకి, అక్కడ జరిగింది కదా మనకు జరగలేదని అనుకోవద్దు. ఇది భారతదేశంలో ఎక్కడా జరగకుండా ఉండాలని, ఒకవేళ జరిగితే ప్రజలు సురక్షితంగా బయటపడేటట్టు బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకునేటట్టు మీరు గొంతు విప్పాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. దీనికి తప్పనిసరిగా సరైనటువంటి పరిష్కారం కనుక్కోవాలని ప్రయత్నం చేశాను. చాలా మందితోటి సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రాథమికంగా ఇంత తప్పెందుకు చేస్తున్నారు? భారతదేశం మొత్తం అన్ని మాల్స్, మల్టీప్లెక్సెస్లో ఇలా కాంక్రీట్ బాక్స్ లాగా కడుతున్నారు. దాంట్లో పొగలు స్మోక్స్ జనరేట్ అయితే బయటికి పోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇంత ప్రాథమిక తప్పు ఎందుకు చేస్తున్నారు? నిజంగా ఆపరేషన్ టైంలో జరిగితే అన్ని సవాలు గుట్టలు వస్తాయి.